మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారా? అయితే మీకొక గుడ్ న్యూస్. మీరు సంవత్సరానికి రూ. 75,000 స్కాలర్‌షిప్‌గా పొందేటటువంటి అద్భుత అవకాశం మీకోసం వెయిట్ చేస్తుంది. నిజమే. ఈ రూ. 75,000 స్కాలర్‌షిప్ అనేది కేవలం 1 ఇయర్ మాత్రమే కాకుండా మీ లైఫ్ లాంగ్, అంటే మీరు ఎంత వరకైతే చదువుకుంటారో అన్ని సంవత్సరాల పాటు మ్యాక్సిమంగా మీకు రూ. 75,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇది కేవలం మీకు 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఈ స్కాలర్‌షిప్ అందించడం జరుగుతుంది. సో, కేవలం 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే ఈ స్కాలర్‌షిప్ అనేది అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్ అనేది ఇండియాలోనే చాలా పాపులర్ స్కాలర్‌షిప్. ఈ స్కాలర్‌షిప్ యొక్క వివరాలు, అంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఆన్వర్డ్స్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరేం చేయాలంటే జస్ట్ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక విద్యాదాన్ స్కాలర్‌షిప్ అనేటటువంటి ఈ స్కాలర్‌షిప్ ద్వారా మ్యాక్సిమం పర్ ఇయర్ వచ్చేసి రూ. 75,000 యాజ్ ఏ స్కాలర్‌షిప్‌గా పొందొచ్చు. ఇది ఇప్పటికే దేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్కాలర్‌షిప్. ఇది యావత్ భారతదేశంలో ఈ స్కాలర్‌షిప్ అనేది నడుస్తుంది. గత సంవత్సరం మన సౌత్ ఇండియాలో 8,000 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ద్వారా ప్రయోజనం పొందారు. ఈ స్కాలర్‌షిప్ అందించడానికి ఈ ఏదైతే వాలంటీర్ ఇన్స్టిట్యూట్ ఉందో అదే సరోజిని దామోదర్ ఫౌండేషన్. ఇది ఒక ఎన్‌జీఓ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూటే ఈ స్కాలర్‌షిప్‌ని అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ పేరు వచ్చేసి విద్యాదాన్ స్కాలర్‌షిప్. ఈ విద్యాదాన్ స్కాలర్‌షిప్ అనేది పొందాలి అంటే బేసిక్ క్రైటీరియా ఏంటో ఒకసారి చూద్దాం. ఆ బేసిక్ క్రైటీరియాకి ముందు ఎవరికి ఈ స్కాలర్‌షిప్ అనేది అందించడం జరుగుతుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమో కానీ, లేక హయ్యర్ స్టడీస్ ఏది చేసినా, ఇంక్లూడింగ్ ఐటీఐ చేసినా ఈ అందరికీ కూడా ఈ స్కాలర్‌షిప్ అనేది పొందొచ్చు. సో, ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అంటాం. సో, +1, +2 అంటాం. అదే 11th క్లాస్ అండ్ 12th క్లాస్, అంటే 11th ఆర్ 12th క్లాస్ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అనేది అందిస్తారు. కేవలం 11th, 12th క్లాస్ మాత్రమే కాదు, డిప్లొమో అంటే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే పాలిటెక్నిక్ డిప్లొమో కానీ, లేక ఐటీఐ కానీ, లేక ఇతర ఏ కోర్సులో మీరు జాయిన్ అయినా కూడా ఈ స్కాలర్‌షిప్ అనేది పొందొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేసినా ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారంటే రూ. 10,000 మీకు ఫస్ట్ ఇయర్ అమౌంట్గా మీకు ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ మీరు రెన్యువల్ చేయించే అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా మీకు రూ. 10,000 ఇస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక విద్యార్థి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి, దాని ద్వారా ఈ స్కాలర్‌షిప్కి అర్హత వచ్చింది. ఈ విద్యార్థి ఏం చేశాడంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. ఈ విద్యార్థికి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఎండ్ లేక సెప్టెంబర్ 10th కల్లా వాళ్ళ యొక్క అకౌంట్లో రూ. 10,000 జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విద్యార్థి ఎప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వెళ్తాడో అదే మంత్ అంటే ఆగస్టులో మరో రూ. 10,000 క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2 సంవత్సరాలు చెరో 10,000 ఇస్తారు. ఇక్కడితో ఈ స్కాలర్‌షిప్ ఆగిపోదు. ఆ తర్వాత మీరు ఏం చదివినా కూడా, మీ లైఫ్లో ఎంతకాలం ఏమి చదివినా హయ్యర్ స్టడీస్కి ప్రతి సందర్భంలో ప్రతి చోట మీకు స్కాలర్‌షిప్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మ్యాక్సిమం అమౌంట్ అనేది పర్ ఇయర్ వచ్చేసి 75,000గా ఈ విద్యాదాన్ స్కాలర్‌షిప్ అనేది ఉంది. సో, ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ఎవరు ఈ అర్హతలు ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ ఏమీ లేదు. 10th క్లాస్ అనేది 2024-25 అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మొన్న పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులు అర్హులు. సో, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఎవరైతే ఈ 2025-26 అకాడమిక్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ, ఐటీఐలో కానీ, డిప్లొమో కానీ మరేదైనా కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ సహాయంతో వీళ్ళు అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వివరాలు నేను ఇక్కడే చెప్తాను. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా ఒకటి ఉంది. అదేంటంటే ఫ్యామిలీ ఇన్కమ్. కుటుంబ ఆదాయం లేక ఫ్యామిలీ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs లేక అంతకన్నా తక్కువగా ఉండాలి. మ్యాక్సిమం 2 lakhs ఉండాలి. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే మీరందరూ కూడా అర్హులే. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హత ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ మెయిన్ క్రైటీరియా అనేది విషయం ఇందాక చెప్పాను కదా. జనరల్ విద్యార్థులు అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్ రిజర్వ్డ్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళందరినీ కలిపి
జనరల్ విద్యార్థులు అంటున్నారు. వీళ్ళకి 90+ మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే 90% కన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. అంటే మినిమం వచ్చేసి 90% మార్క్స్. సో అదే తెలంగాణలో చూసినట్లయితే 9.0 జీపీఏ. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్. ఈ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే 75% ఆర్ 75% మోర్ దాన్ దట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఇది మార్క్స్ యొక్క క్రైటీరియా. రెండు క్రైటీరియాస్. ఒకటి 90% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs లేక అంతకన్నా తక్కువగా ఉండాలి. సో ఇంకా ఎలా ఈ అప్లికేషన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి అని నేను చెప్తాను. సో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లోనే ఒక నామినల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ నామినల్ ఎగ్జామ్ దేని బేస్ మీద ఉంటుంది అంటే సో విద్యార్థి యొక్క జనరల్ అవేర్నెస్, అలాగే విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, అసలు చదువు అంటే ఎంతవరకు విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై 13న ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ అయినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. అయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు మీతో కమ్యూనికేట్ అనేది చేస్తారు. మరోసారి చెప్తున్నాను, ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై 13, 2025. ఇక అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ షార్ట్ మెమో, రెండోది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మూడోది రీసెంట్గా మీ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 2 లక్షల కన్నా తక్కువగా ఉంది అని మీ ఎంఆర్ఓ రీసెంట్గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్, అంటే 2025లో ఇచ్చి ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు అయితే వాళ్ళ హ్యాండిక్యాప్ను ప్రూవ్ చేస్తూ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్. దీంతో పాటుగా ఆధార్ కార్డు, ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్, అంటే మీ బ్యాంక్ కాదు మీ పేరెంట్స్ ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కావాలి. ఇవన్నీ కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వెబ్సైట్ ఉంది, రెండోది మొబైల్ యాప్ ఉంది. సో మీకు వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా మొబైల్ యాప్లు కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత విద్యాదాన్ యాప్ అనేది ఉంటుంది. విద్యాదాన్ యాప్, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయండి. తర్వాత ఇందాక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే చూసామో ఆ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి పెట్టుకున్నారు కదా, దాన్ని అటాచ్ చేసేయండి, సబ్మిట్ చేసేయండి. జస్ట్ ఒక క్లిక్ సబ్మిట్తో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు. ఇక మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై 13th. సో అయితే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అనేది జూన్ 30 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది జూలై 13న ఉంటుంది. మీరు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఆగస్టు నెలలో అరౌండ్ 10 to 15 ఈ డేట్స్ మధ్యలో మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో దాంట్లోకి 10,000 రూపీస్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ విద్యాదాన్ స్కాలర్షిప్. ఇక ఆలస్యం ఎందుకు? మీకు గనక ఇందాక చెప్పిన క్రైటీరియా గనక మీరు సాటిస్ఫై చేస్తున్నట్లయితే, అంటే 90+% ఆఫ్ మార్క్స్, సో మీరు కనుక మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 2 lakhs కన్నా తక్కువగా ఉంటే ఇమీడియట్లీగా మీ మొబైల్ నుంచే అప్లై చేసేయండి. సో ఒకవేళ మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు 10,000 రూపాయలు పర్ ఇయర్ అనేది 2 సంవత్సరాలు అందుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం, ఇమీడియట్లీగా అప్లై చేసుకోండి. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.